నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. అచ్చంపేటలోని బీకే ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నారు. ఎస్ఐఆర్ డిజిటల్ మెంబర్షిప్ పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేటలో అయితే ఇవాళ జరగబోయే ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికైతే మాజీ మంత్రి హరీష్ రావు హాజరవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, అచ్చంపేటలోని బీకే ఫంక్షన్ హాల్ కి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సింధురా, మరి కాసేపట్లో అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కూడా జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మరికొంతమంది కూడా రానున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు తరలి రానున్నారు. వాళ్ళకందరికీ కూడా ఎస్ఐఆర్తో పాటు డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన కూడా వాళ్ళు దిశానిర్దేశం చేయనున్నారు. అదే అంశం పైన ప్రస్తుతం మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హరీష్ రావు గారు వస్తున్నారు. ఎంతమంది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది? బీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఇది ప్రధానంగా బహిరంగ సభ కాదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త రేపు పార్టీ భవిష్యత్తు పైన, రేపు పార్టీ గెలుపు పైన, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యత్వ నమోదు పైన, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎస్ఐఆర్ ఓటరు నమోదు సవరణ, ఈ రెండింటిపైన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించే కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఇది. అందులో భాగంగా ఇక్కడ అచ్చంపేట, తెలంగాణలో అచ్చంపేట ప్రత్యేక పరిస్థితి. ఇక్కడ నాయకుడు పోయినా ఇక్కడ కార్యకర్తలే కథానాయకులై, కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ రక్షకులై ఇక్కడ పార్టీని కాపాడుకున్నటువంటి ప్రత్యేక పరిస్థితి ఇక్కడ. అందులో భాగంగా హరీష్ రావు గారు వారిని ఉత్తేజపరిచే విధంగా పార్టీ మీకు అండగా ఉంటుంది, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అండగా ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీది, మాది అని భరోసా కల్పించడానికి, ఇలా కార్యకర్తను ఉత్తేజం చేయడానికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి వారు రావడం జరుగుతుంది. ప్రతి గ్రామం నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు పోయినరు కానీ నా కార్యకర్తలు పోలే, అలాంటి నా కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చే విధంగా హరీష్ రావు గారు రావడం జరుగుతుంది. సుమారుగా 3000 మందితోటి ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం నుంచి 20-25 మంది, 30 మంది గ్రామాల సంఖ్యను బట్టి, జనాభాను బట్టి ముఖ్యులు మాత్రమే. ఇక్కడ బూత్కు మేము 2 ఇన్ఛార్జీలుగా నియమించినాం. ఆ బూత్ లెవెల్ ఏజెంట్లతోటి ఈ సమావేశం జరుగుతుంది. దీని సందర్భంగా వారు పార్టీ దిశానిర్దేశానికి కోసం కార్యకర్తలంతా పాల్గొంటారు. ఇప్పటివరకు ఎన్ని గంటల వరకు ఇక్కడికి వాళ్ళు చేరుకోవచ్చు? తర్వాత ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఎంత లోపల పూర్తి? 12 గంటలకు హరీష్ రావు గారు ఇక్కడ రావడం జరుగుతుంది. 12 గంటలకు ప్రారంభమై 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు, సుమారుగా 3 గంటల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది.
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, పాదయాత్ర అని చెప్పేసి ప్రాజెక్టుల పైన నిలదీస్తామనేసరికి వాళ్ళు ప్రాజెక్టుల పాదయాత్రకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. దానిపైన వాళ్ళు మళ్ళీ కూడా ఇప్పుడు అసలు కాదు మేము స్వచ్ఛందంగా వచ్చామని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు దాని మీద అసలు వాళ్ళ ప్రమేయం లేదని చెప్తారు. ఒకటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ గారు పేటెంట్ 90% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టును ప్రభుత్వాలు కొత్తగా ఏర్పడతాయి. మాజీ ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన, ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, నిరంతర ప్రక్రియ ఇది. ఏ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు ఇక్కడ. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళకు టైం ఇవ్వాలి, కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టినాం. మొన్ననే మేమందరం పాలమూరు రంగారెడ్డి మీద పాదయాత్ర చేస్తామంటే నాటి చలనం తీసుకొచ్చి ముఖ్యమంత్రి వచ్చి గాలి తిరిగిపోయాడు. గాలి లేచిండు, గాలి తిరిగిండు, గాలి దిగిండు, దిగి గాలి మాటలు మాట్లాడిపోయాడు. గాలి మాటలు మాట్లాడిపోయి ఇవాళ మేము సంవత్సరమైనా చేస్తే ఇంకో క్లారిటీ ఇవ్వలే. మేము ఎన్ని రోజులు పూర్తి చేస్తాం, ఎట్లా పూర్తి చేయకుండా వచ్చి కేసీఆర్ని తిట్టిపోయిండు అంతే తప్ప అది లేదు. ఏదేమైనా సరే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ. అది ఎవరైనా సరే ఇవాళ ఆంధ్ర నాయకులు పెత్తనం చెల్లాయించాలని రేవంత్ రెడ్డి గారు గురువు, మళ్ళీ ఇక్కడ పెత్తనం చెల్లాయించాలని చంద్రబాబు నాయుడు గారు పెత్తనం చెల్లాలి. ఆంధ్ర పార్టీలు చాలా రకాలుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి ఏ టైంలో ఏ విధంగా చెప్పాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర పెత్తనం చెలాయిస్తే ప్రజలు ఊరుకుంటారని తెలియదు. ఇలా ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దారాదత్తం చేస్తాడు. అక్కడ గురువు పాలిస్తాడు, ఇక్కడ శిష్యుడు పాలిస్తున్నాడు. గురు శిష్యుల కానుకగా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి దారాదత్తం చేస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీటన్నిటిపైన కేసీఆర్ గారు తగిన సమయంలో ముందుకు వస్తారు. ఇది మాది కారు పార్టీ, కేసీఆర్కి తెలుసు ఎప్పుడు ఏ గేర్లో పోవాలో కేసీఆర్కి తెలుసు. ఇది కారు పార్టీ, ఆయనకు తెలిసింది ఏ టైంలో ఏ గేర్ వేయాలనో, ఏ టైంలో ఎంత స్పీడ్ పోవాలనో అది కేసీఆర్ గారికి తెలుసు. చాలు అది చేస్తాను. ఇది ఇక్కడ మొత్తానికి తాజా పరిస్థితి. ఏదేమైనప్పటికీ కాసేపట్లో హరీష్ రావు గారు అచ్చంపేట ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యి ఇక్కడ కార్యకర్తలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ సంఖ్యలో కూడా ఈ కార్యక్రమానికి శ్రేణులంతా కూడా తరలి వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శేఖరాచార్య.